అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ కొందనములు స్తోత్రం నాయన. గతించిన కాలమంతా మమ్మను క్షేమంగా కాపాడి మా బ్రతుకులో మరొక దినాన్ని మీరు అనుగ్రహించారు నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో కొన్ని నిమిషములు నీ మాటలు వినాలని ఆశతో మీ సన్నిధిని చేరి ఉండగా మీరే మాతో మాట్లాడి మా మనోనేత్రాలను వెలిగింపచేసి మీ మాటలలో ఉన్న సారాన్ని గ్రహించి ఆ ప్రకారంగా బ్రతకగలుగుటకు శక్తిని, జ్ఞానాన్ని, వివేచనను సమృద్ధిగా మాకు దయచేయమని, దుష్టు నుండి మమ్మల్ని రక్షించమని, మీ ఆత్మ సహాయాన్నిచ్చి మీకోసం మమ్మల్ని స్థిరపరచుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పెరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ఈరోజు దేవుని గ్రంథమైన బైబిల్ నుండి ఒక విశేషమైనటువంటి సంగతిని మీకు తెలియచేయాలని మీ ముందుకు వచ్చాను గనక దేవుని మాటల మీద మీరు లక్ష్యముంచి అందులో రాయబడినటువంటి సారాన్ని, భావాన్ని గ్రహించి ఆ ప్రకారంగా బ్రతకడానికి మనం అలవరుచుకోవాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాను. ఈరోజు అంశం ఏంటంటే, ప్రపంచంలో క్రైస్తవ్యంలో అనేక శాఖలను మనం చూడడం జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యంలో అనేక శాఖలు పుట్టుకొచ్చాయి. వాస్తవానికి క్రైస్తవ్యం ఒకటే, క్రీస్తు తన స్వరక్తంతో సంపాదించుకున్న సంఘం, విలువ పెట్టి కొనబడినటువంటి దేవుని సంఘం అది. ఆ సంఘం విభజింపబడడానికి వీల్లేదు, ఒక్కటిగా ఉండాలి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఏకమై ఉండవలనని యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో తండ్రికి ప్రార్థన చేసినటువంటి సందర్భం మనకు తెలిసిందే. కానీ ఆయన ప్రార్థన, ఆయన ఆశ నెరవేరలేదని చెప్పి నేడున్నటువంటి క్రైస్తవ సమాజాన్ని చూస్తే మనకు తెలుస్తుంది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు పరమునకు వెళ్ళిపోయిన కొద్ది కాలానికే సంఘంలో చీలికలు, భేదాలు, మనుషుల పేరిట సంఘం విభజింపబడడం అనేది మనం దేవుని గ్రంథంలో చూడగలం. అసలు ఈ భేదాలు మనుషుల మధ్య సంఘంలో ఎందుకు వచ్చాయని మనం ఆలోచన చేస్తే, జనరల్గా మనుషులకు ఒక రోగం ఉంటుంది. ఏంటంటే, అందరికంటే నేను గొప్పవానిగా కీర్తింపబడాలని. మనలో ఎవరు గొప్పవారు? నువ్వా, నేనా, మరొకరా అన్న ఆ తారతమ్యం అనేది మనుషుల్లో పుట్టడం వలన దేవుని సంఘానికి విభజన అనేది మొదలైందని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఒక్కసారి మనం మార్కు సువార్త 10వ అధ్యాయము 44-45 వచనాలు చదువుకుందాం. మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెననెను. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి శిష్యులలో ఒక పిచ్చి, ఒక కోరిక వాళ్ళలో కలిగింది, శరీర సంబంధమైనటువంటి కోరిక. మనలో ఎవడు గొప్పవాడు, మనలో ఎవడు ప్రముఖుడు అన్నటువంటి వివాదం వచ్చింది. ఆ సందర్భంగా ప్రభు అంటున్నాడు 44వ వచనంలో, మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మీరు గొప్పవాళ్ళుగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఎవడైతే గొప్పవాడుగా ఉండాలనుకుంటున్నాడో వాడు అందరికీ దాసుడుగా, సర్వెంట్గా మారాలి అంటున్నాడు. లోకంలో దీనికి భిన్నంగా ఉంటుంది. గొప్పవాళ్ళు అందరినీ ఏలిక చేస్తారు, ప్రభుత్వం చేస్తారు. కానీ దేవుని రాజ్యంలో
తేడా గమనించాలి మనం. దేవుని రాజ్యంలో గొప్ప వాళ్ళు ఎవరంటే అందరికంటే తగ్గించుకొని అందరికీ సేవ చేసేవాడు. అందుకోసమే ప్రభువే తన్ను తాను తన శిష్యులకు ఏం చెప్పుకుంటున్నాడో చూడండి 45వ వచనంలో. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. చూశారా? మీరేంట్రా ఉదయం లేచినప్పటి నుంచి ఒకటే గొడవ మీది, నేను గొప్పన్నా, నేను గొప్పన్నా, నేను గొప్పన్నా, నేను గొప్పన్నా. ఎవర్రా గొప్పలు? దేవునితో సమానంగా ఉన్నటువంటి నేను ఆ మహిమను విడిచి శరీరాన్ని ధరించుకొని మీ మధ్యకు వచ్చి నేనేం చేస్తున్నానో తెలుసా? అసలు నేను ఎందుకు వచ్చానో తెలుసా? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చిన నేను. చూడండి, నేటి దేవుని సంఘంలో కూడుకున్నటువంటి విశ్వాసులకు కానీ దేవుని సేవకులకు కానీ ప్రభు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏదో తెలుసా? మీలో ఎవడైనా గొప్పవాడుగా ఉండాలనుకుంటే ముందు నన్ను చూడండి. నాకంటే గొప్పవాళ్ళ మీరు? యజమాని కంటే దాసుడు గొప్పవాడు కాదు కదా. మరి అలాంటప్పుడు నేనేం చేస్తున్నా తెలుసా? పరిచారము చేయించుకున్నటకు నేను రాలేదు. మీతో సర్వీస్ చేయించుకొని సపర్యలు చేయించుకొని ఒక రాజులాగా చలామణి, ప్రభువులాగా చలామణి కావడానికి మనుషుల మధ్యకు నేను రాలేదు. మనుషులందరికీ సేవ చేయడం కోసం నన్ను నేను తగ్గించుకొని దేవుడు నాకిచ్చినటువంటి ఆ అధికారాన్ని, ఆ సింహాసనాన్ని విడిచి ఈ భూమి మీద ఎలాగ పుట్టానో, ఎలాగ బ్రతుకుతున్నానో మీకు తెలియంది కాదు. మీకందరికీ పరిచారం చేయటానికే, అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనగా మీరు పాపము చేసి నరకపాత్రులై ఉండగా మిమ్మల్ని అందరినీ ఆ పాపం నుండి విడిపించటానికి నన్ను నేనే అర్పించుకొని విమోచన క్రయదనముగా సిలువలో నా ప్రాణాన్ని మీకోసం పెట్టి మిమ్మల్ని విడిపించడానికి పరిచారము చేయటానికి వచ్చినటువంటి పరిచారకుని అంటున్నాడు. ఈ మాట చెప్పిన తర్వాత శిష్యుల్లో ఎలాంటి మనసు రావాలి? అమ్మో, మన ఆలోచనలు, మన తలంపులు వేరు, దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు వేరు. మహానుభావుడు దేవుడై ఉండి ఈ లోకానికి ఒక దాసుడిగా వచ్చి మనందరికీ ప్రాణం పెట్టడానికి పరిచారకుడిగా వచ్చినప్పుడు మనం ఏమాత్రం అని చెప్పి వెంటనే వాళ్ళ మనస్సును మార్చుకోవాలి. ఇక ఆలోచన విరమించుకోవాలి అంతే. కానీ అప్పటికి శిష్యులకు పెద్దగా జ్ఞానం తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోలేదు, పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చి వారిని ఆవహించలేదు అప్పటికి. ఆ సందర్భంలో వీళ్ళు మల్లగుల్లాలు పడుతున్నారన్నమాట. నేను గొప్పనా. చూడండి, ఏం తెలియకముందే, ఏమీ రాదు, ఏదో కొన్ని మాటలు, కొంత జ్ఞానాన్ని దేవుడు ఇస్తున్నప్పటికీ, చిన్న అధికారాలు దేవుడు ఇచ్చినప్పటికీ అదే గొప్ప అనుకొని తమ్మును తాము హెచ్చించుకుంటూ గొప్పగా గర్వపడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఇక్కడ. మనుషులకు కొంచెం తెలిస్తే చాలండి, ఇక వాళ్ళని పట్టుకోలేం. ఈరోజు మన పరిస్థితి కూడా అదే కదా. ఏదో 2 ముక్కలు నేర్చుకుంటాం, ఇక మనల్ని మించిన వాడు లేడని చెప్పి సమాజంలోకి వెళ్ళి గొప్ప మాటలు చెప్పడానికి, ప్రజల చేత సేవింపబడడానికి వెళ్తాం తప్ప ప్రజల కోసం పరిచారం చేయడానికి యేసుక్రీస్తు వల్ల తను తాను తగ్గించుకునేవాడు సేవకుడుగా ఈరోజు మన మధ్య కనపడడం లేదండి. చాలామంది పరిచారం చేసే వాళ్ళుగా లేరండి, పరిచారం చేయించుకునేవారుగా ఉన్నారు. ప్రభువులుగా సంఘంలో సేవకులు కొనియాడబడుతున్నారు. మీరు మందకు మాదిరిగా ఉండాలి కానీ ప్రభువులుగా ఉండకూడదు అంటున్నాడు దేవుడు. ప్రభు అంటున్నాడు అది. ఆయనే మాదిరి చూపించాడు మన కోసం. ఒక పల్లెల్లో నీళ్లు పోసుకున్నాడు, తువాలు నడుముకు చుట్టుకున్నాడు, శిష్యులనందరినీ నిలబెట్టాడు, శిష్యుల పాదాలను కడగడం మొదలుపెట్టాడు. ఎవడు గొప్పవాడు? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునన్నటువంటి దేవుని మాటను క్రీస్తు ఏ విధంగా నెరవేరుస్తున్నాడో మీరు చూడాలి. ఆనాటికి శిష్యులకు ఏ జ్ఞానం లేదు, కేవలం ఆయనను వెంబడిస్తున్నారు అంతే. అంత చిన్న వాళ్ళను కూడా
దేవుడై ఉన్నటువంటి మన ప్రభువు ఎంత తగ్గించుకొని వారి పాదాలను కడిగి తువాలుతో తుడిచి వారికి మాదిరి చూపించాడు. మాటలు చెప్పలేదు ఆయన, క్రియలు చేసి చూపించాడు. తన్ను తాను తగ్గించుకొని ఎంత తగ్గించుకున్నాడో తన శిష్యులకు అర్థం కావాలంటే ఇది చేయాలని చెప్పి తీర్మానించుకున్నాడు. ఈరోజు అలాంటి మనసు ఏ సేవకునికి ఉంది? అంత తగ్గింపు గుణము ఏ సేవకునిలో కనపడుతుంది? క్రీస్తుకు కలిగిన ఆ మనస్సు మనం కలిగి ఉన్నామో లేదో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఒకవేళ మనలో లేకపోతే మనము క్రీస్తును అనుసరించే వారం కాదు, క్రీస్తు శిష్యులం అనిపించుకోవడానికి అర్హత లేని వారమని మనం గుర్తించాలి. ఈరోజు ఎంతోమంది క్రైస్తవుల సేవకులు ప్రభువులుగా, రాజులుగా చెలామణి అవుతూ ప్రజలను పరిచారం చేయించుకునేటటువంటి స్థితిలో ఉన్నారే తప్ప ప్రజల చేత పరిచారం చేసేటటువంటి ఆ మనస్సు, క్రీస్తుకు కలిగిన మనస్సు కలిగిన వారుగా లేరని మనకు అర్థమవుతుంది. ఇకపోతే ఈ శిష్యులలో ఉన్నటువంటి ఈ మైండ్ ఎవరు గొప్పవారు అనేది యేసుక్రీస్తు దగ్గర నేర్చుకున్న శిష్యులలో కనబడలేదు. కానీ ఎందుకంటే ప్రభువే ఆ రకంగా అంత తగ్గించుకొని వాళ్లకు ఆ ఆధారం చూపిస్తే, అంత తగ్గించుకొని తన వారి ఎదుట బ్రతికినప్పుడు అసలు ఇంకా ఆ ఆలోచననే మనకు రాకూడదని తీర్మానం చేసుకున్నట్టుగా వాళ్ళ జీవితంలో మనకు కనపడుతుంది. అందుకోసమే శిష్యులలో ఏ ఒక్కరు కూడా వాళ్ళ పేరును గూర్చి కానీ వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం కానీ ప్రయాసపడినట్టు ఎక్కడ కనపడదు. వాళ్ళ పేరిట ఏ మినిస్ట్రీ స్థాపించినట్టు మనకు కనపడదు. అందరూ ఒకే మాట మీదనే, ఒకే పేరు మీదనే సేవ చేశారు. ఎక్కడికి వెళ్ళినా ఆ పేరునే జపించుకుంటూ, ఆ పేరు మీదనే సంఘాలను స్థాపించుకుంటూ వెళ్ళారే తప్ప తమ పేరిట ఏ మినిస్ట్రీ కానీ ఏ సంఘాన్ని కానీ స్థాపించలేదని బైబిల్ను చదివితే మనకు తెలుస్తుంది. ఎందుకో తెలుసా? క్రీస్తు చేసినటువంటి ఆ కార్యం చూసి ఎప్పుడే కానీ మనల్ని మనం గొప్ప చేసుకోకూడదు. ప్రభు కంటే గొప్పవారమా మనం? ఆయనే ఇంత తగ్గించుకుంటే మనము ఇంకెంత తగ్గించుకోవాలని చెప్పి అదే ఇన్స్పిరేషన్గా తీసుకొని తమ జీవితంలో ఎక్కడే కానీ తమ పేరును కనపడకుండా యేసు నామమునే గొప్పగా చేశారు. క్రీస్తు యేసు నామమునే నువ్వు లేచి నిలబడు అని చెప్పి స్వస్థత పరిచినారు. నువ్వు కళ్ళు పొందు, ఏమి చేసినా ఆయన పేరు మీదనే, అనగా యేసు క్రీస్తు మహిమ కోసమే ఎల్లప్పుడూ పరితపించారే తప్ప వారి మహిమ విషయంలో ఏమాత్రం ఎప్పుడే కానీ ఆలోచన చేయలేదని చెప్పి మనకు అర్థమవుతుంది. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు బ్రతికినంత కాలం కూడా తనను పంపినటువంటి తండ్రి మహిమ కోసమే వెతికాడే తప్ప నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి అన్నాడే తప్ప నేనంటే ఏమనుకుంటున్నావు అని ఎప్పుడు అనలేదు ఆయన. తండ్రిని మహిమపరిచినటువంటి నిజమైనటువంటి తనయుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను శరీరధారిగా ఉన్న దినములలో దేవుని ఇష్టాన్ని నెరవేర్చి భూమి మీద దేవుణ్ణి మహిమపరిచి దేవుడు తనకివ్వబోయేటటువంటి ఆ మహిమను తిరిగి నాకు ఇవ్వాలని దేవుని దగ్గర రిక్వెస్ట్ పెడుతున్నాడంటే అది మనందరికీ మాదిరి. మన మహిమ కోసం ఈ భూమి మీద బ్రతకకూడదు. కనుక క్రీస్తు చూపినటువంటి ఆ మాదిరి శిష్యులు ఏం చేశారంటే తమ బ్రతుకు కాలమంతా తన ప్రభువుకు ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని నేర్పించిన తన ప్రభువుకు మహిమ తెచ్చే పిల్లలుగానే, సేవకులుగానే, శిష్యులుగానే మిగిలిపోయారని మనకు దేవుని గ్రంథంలో విషదమవుతుంది. కానీ కొంతకాలానికి కొరింథీ పత్రికకు వచ్చేటప్పటికి కొంత మార్పు మనకు కనపడుతుంది. 100 సంవత్సరాల లోపలనే ఎంత మార్పు చోటు చేసుకుందంటే క్రైస్తవ ప్రపంచంలో మనం కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము 11వ వచనంలో కొన్ని 12 వచనాలు మనం చూద్దాం. 10 నుంచి 12 వచనాలు. సహోదరులారా, పౌలు గారు అంటున్నారు, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు
మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను అనగా దేవుని సంఘంలో విభేదాలు మొదలైనాయి, కక్షలు మొదలైనాయి, వాళ్ళలో భేదాలు మొదలు కావడం వలన పౌలు గారు హెచ్చరిస్తున్నాడు, మీరందరూ ఏకభావముతో మాట్లాడవాలని, మీలో కక్షలు ఉండకూడదు అంటున్నాడు. ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఎందుకో తెలుసా నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. క్లోయో ఇంటి వారి వలన ఏం తెలిసిందంట పౌలు గారికి? కొరింథీ సంఘంలో ఏముందంట? కలహములు, డిస్ప్యూట్స్ ఉన్నాయంట. మనుషుల వలన డిస్ప్యూట్స్ వస్తాయి. 10 మంది ఉంటే 10 రకాలుగా, 100 మంది ఉంటే 100 రకాలుగా, లేదంటే ఆ 100 మందిలో నలుగురు పెద్దలుంటే ఆ నలుగురు పెద్దలకు కొంతమంది, 100 మందిలో కొందరు ఒకవైపు కొందరు ఒకవైపు, ఆ విధంగా డివైడ్ అయిపోతున్నారు. ఈ రోజున్న సంఘాల్లో కూడా జరిగేది అదే. ప్రతి సంఘంలో కలహాలు మనకు కనపడుతున్నాయి. నలుగురు పెద్దలుంటే నలుగురు పెద్దలు 4 గ్రూపులుగా విభజింపబడి సంఘాన్ని వేరు చేసుకొని పాలిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఈరోజు సంఘాల్లో. అది దేవుని రాజ్యానికి భిన్నమైన విధానము. 12వ వచనం, మీలో ఒకడు నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. చూసావా? మొదటి 100 సంవత్సరాలలోనే దేవుని సంఘము మనుషుల పేరట విభజింపబడడం మనం చూస్తున్నాం. 4 పేర్లు కనపడుతున్నాయి ఇక్కడ. ఈరోజు మనం చూస్తుంటే ప్రతి సంఘంలో ఎన్నో పేర్లు మనకు కనపడుతున్నాయి. మనం వెళ్ళే సంఘంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నామో ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. ఇదే ఉందా, లేకపోతే ఏక తాత్పర్యం, ఏకభావం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారా? సేమ్ ఇదే సిచ్యుయేషన్ ఏ సంఘంలో చూసినా. మొదటి 100 సంవత్సరాలలో విభజన మొదలైతే ఈరోజు ప్రపంచంలో క్రైస్తవంలో ఎన్ని డినామినేషన్స్ ఉన్నాయో తెలుసా? సుమారు 45,000 శాఖలుగా ఈరోజు క్రైస్తవం విభజింపబడిందని చెప్పి ఈరోజు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. 45,000 శాఖలు, అది కూడా తక్కువే. ఎందుకంటే అన్అఫీషియల్గా చూస్తే సందుకొక చర్చి, సందుకొక డినామినేషన్. ఒక సిటీలో మనం చూస్తే 100 చర్చెస్, పట్టణాల్లో చూస్తే 10 చర్చెస్. ఒకరికంటే ఒకరికి పడదు, ఒకరి పేరు మీద ఒకరు. ఇది నా మినిస్ట్రీ అంటే ఇది నీ మినిస్ట్రీ. క్రీస్తు సంఘం విభజింపబడి మనుషుల పేరు మీద డినామినేషన్స్గా, శాఖలుగా విభజింపబడింది. సాతాను కుట్ర చేసి క్రీస్తు సంఘాన్ని విభజించి పాలిస్తున్నాడు. ఈరోజు 45,000 శాఖలుగా మారిపోయిందంటే ఆలోచన చేయండి. రోజు రోజుకి శాఖలు ఉన్నాయి తప్ప ఆగడం లేదు. ఐక్యత లేదు క్రైస్తవంలో. సాతాను చేసినటువంటి మొట్టమొదటి కుట్ర ఇది. మనలో ఐక్యత లేకుండా పోతే ఎవ్వరము దేవుని యొద్దకు రాలేమన్న సంగతి వాడు తెలుసుకొని మనుషుల మధ్య విభేదాలు కలిగించి, నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప, నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప, నేను జ్ఞాని అంటే నేను జ్ఞానిని అని ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకునే విధంగా డిస్ప్యూట్స్ తీసుకుని వచ్చి చివరికి సంఘాలలో ఉన్న పెద్దలు పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఈరోజు మనం ఎన్నో సంఘాలలో చూస్తున్నాం ఈరోజు. కాదా? మనుషుల పేరట మినిస్ట్రీ పెట్టిన ఏ సంఘంలో అయినా ఇది తప్పదు. ఇది దేవుని హెచ్చరిక. ఎందుకంటే క్రీస్తు పేరటనే సంఘం నడిపింపబడాలి. ఏ మనిషి పేరట మినిస్ట్రీ అనేది స్థాపించకూడదు అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఇది ఎంతమందికి తెలుసు ఈరోజు? ఎందుకు నువ్వు మినిస్ట్రీ పెడుతున్నావు? నీ ఐడెంటిటీ కోసం కాదా? నీ గొప్పతనం కోసం కాదా? నువ్వు గొప్పవాడు అనిపించుకోవడం కోసం కాదా అని దేవుడు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తాను? ఈరోజు మనుషుల పేరట మినిస్ట్రీలు విపరీతంగా పెరిగిపోయి ఎవరి గొప్పతనం వాళ్ళదే, ఎవరి మినిస్ట్రీ వాళ్ళదే, ఎవరి ఇష్టం వాళ్ళదే అయిపోయింది. కానీ దేవుని ఇష్టం, క్రీస్తు ఇష్టము ప్రక్కన పెట్టేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బైబిల్లో దేవుడు ఇంత చక్కగా రాస్తే ఈరోజు ఎంతమంది
దేవుని సేవకులు ఈ మాటకు విధేయత చూపుతున్నారు. ఎంతమంది క్రీస్తు మనస్సును కలిగి ఐక్యత కలిగి జీవిస్తున్నారో మీరు ఆలోచన చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. మీలో అసూయ కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా? చూడండి, కలహములు, అసూయలు, శాఖలు ఇవన్నీ శరీర సంబంధులైన మనుషులు చేసే పనులు ఇవి. మనుషుల పేరిట దేవుని సంఘం విభజింపబడిందంటేనే అది శరీర సంబంధమైన మనస్సు, అది దేవునికి విరోధమైనటువంటిదని మనం తెలుసుకోవాలి. ఏ అపోస్తులు ఏ సంఘాన్ని స్థాపించలేదు వారి పేరిట? మరి మీరెందుకు స్థాపిస్తున్నారు? దేవుని భయం లేదు మీకు, క్రీస్తు భయం లేదు. క్రీస్తు సంఘములన్నీ వందనములు చెప్పుచున్నాయి అంటాడు బైబిల్లో. ఎఫెసులో ఉన్న క్రీస్తు సంఘం, స్మరణలో ఉన్న క్రీస్తు సంఘం, తూతరులో ఉన్న క్రీస్తు సంఘం, లవదకీలో ఉన్న క్రీస్తు సంఘం. ఇలాగా ఊరును బట్టి క్రీస్తు సంఘం అని పిలువబడింది తప్ప మనుషుల పేరు మీద కానీ, కొండల పేరు మీద కానీ, పర్వతముల పేరు మీద కానీ, కోనేరుల పేరు మీద కానీ సంఘాలు పిలువబడలేదు బైబిల్లో. సత్యము మారకూడదు. దేవుడు రాయించిన మాటకు ప్రతి ఒక్కడు తల వంచి తన్ను తాను సరిచేసుకోవాల్సిందే తప్ప దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తే శిక్ష తప్పదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుని గ్రంథం హెచ్చరిస్తుందని ప్రతి ఒక్కడు తెలుసుకోవాలి. 3వ వచనము, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి, మీలో అసూయయు కలహమును ఉండగా. అసూయ, ఒకడు బాగుంటే ఓర్చుకోలేడు, ఒకడు వాక్యం బాగా చెప్తే ఓర్చుకోలేడు, ఒకడు పాట బాగా పాడితే ఓర్చుకోలేడు, ప్రార్థన చేస్తే ఓర్చుకోలేరు. అన్నీ నేనే చెయ్యాలి, నేనే వాక్యం చెప్పాలి, నేనే పాట పాడాలి, నేనే ప్రార్థన చేయాలి అని తమను తాము హెచ్చించుకుంటూ శరీర సంబంధులై గర్విష్ఠులై బ్రతుకుతున్న వాళ్ళను మన సంఘాల్లో ఎంతోమంది చూస్తున్నాం. సేవకులను కొంచెం ప్రజల మధ్య పేరు, ప్రజలు మెచ్చుకుంటే చాలు, ఇంకా అతన్ని పట్టుకోలేము. నా ఇంత జ్ఞానం ఎవడు లేడంటాడు, నన్ను మించిన వాడు ఎవడు లేడంటాడు, నేనే ఇంకా అన్నిటికీ మూలం అంటాడు. క్రీస్తును మరిపిస్తాడు, దేవుణ్ణి మరిపిస్తాడు, తను తాను హెచ్చించుకొని దయ్యంలాగా దేవుని ఆలయంలో కూర్చుంటాడు వాడు. ప్రజల చేత మెప్పు పొందడానికి అలవాటు పడిన వాడు కొంతకాలానికి దయ్యంగా మారిపోయి ఇక పైకెక్కి కిందికి దిగడుక. ఎందుకంటే ప్రజల మాయలో పడ్డాడు. ప్రజల మెప్పును కోరువాడు క్రీస్తు దాసుడు కాకయ్యపోవునని చెప్పి దేవుని గ్రంథం సెలవిస్తుంది. మనుషుల మెప్పు ప్రమాదము, నీకు ముప్పు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. 4వ వచనం, ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అప్పుల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా అంటున్నాడు దేవుడు. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. ఎంత అద్భుతంగా దేవుడు పౌలు గారి ద్వారా దేవుని ఆత్మ రాయిస్తుందో చూడండి మీరు. పౌలు ఎవడు, అపోల్లో ఎవడు? ఎలా ఉన్నాయి ఈ పదాలు? ఎవడండి వాడు? క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానికి ఆయన పేరు పెట్టాలి తప్ప పౌలు పేరు పెట్టడానికి అర్హత లేదు పౌలుకి. ప్రజల పాపాలను తీసివేయడానికి పౌలు సిలువ ఎక్కాడా అంటున్నాడు, పౌలు గారే అంటున్నారు. పౌలు సిలువ వేయబడలేదు. పాపము చెయ్యకుండా శిలువలో తన రక్తాన్ని చిందించినటువంటి క్రీస్తు మాత్రమే సంఘానికి శిరస్సు. ప్రతి ఒక్కరూ ఆయనకు లోబడి ఉండాలి. ఆయన పేరు మీదనే సంఘాన్ని నడిపించాలి. మినిస్ట్రీ పెట్టుకోకూడదు. మినిస్ట్రీ పెట్టుకుంటే ఇక నీ మినిస్ట్రీ గొప్పదని డబ్బా చెప్పుకోవడం సరిపోతుంది. ఏ ఒక్కరిని నువ్వు అంగీకరించడానికి నీ మనసు ఒప్పదు. అసూయ ఉంటుంది నీకు, వాడు ఎదిగితే నువ్వు భరించలేవు. ఏదో విధంగా బురద చల్లాలని ఏదో మాటలు మాట్లాడుతావు వేరే మినిస్ట్రీ మీద. అందుకోసం ఇవన్నీ మొట్టమొదటనే ప్రభు సమాధి చేశాడు శిష్యుల దగ్గర. మనలో ఎవడు గొప్పవాడనే వాదన పుట్టినప్పుడు ఏంట్రా మీరు ఆలోచన చేస్తున్నారు? ఏమి తెలుసు మీకు? నన్ను నేను తగ్గించుకొని పరలోకం నుండి దేవుడితో సమానంగా ఉన్న ఆ స్థానాన్ని విడిచిపెట్టి మీ దగ్గరికి వస్తే మీరేంటి? ఏ విషయంలో గొప్పవాళ్ళు మీరు? ఎందుకు ఈ ఆలోచనలు వస్తున్నాయి మీకు?
ఇది సాతాను సంబంధమైన శరీర సంబంధమైన మనస్సు అని చెప్పి వారికి బుద్ధి వచ్చేటట్టుగా ఆయన ప్రవర్తించిన తీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక అది అర్థమైతే ఎవడే కానీ భూమి మీద నేను గొప్పవాణ్ణి అని ఎప్పటికీ చెప్పుకోలేడు. అందుకోసమే అపోస్తులు ఎప్పటికీ తాము గొప్పవాళ్ళని చెప్పుకోలేదు. మేము చేయవలసినదే చేశాము, మేము కేవలం నిష్ప్రయోజకులైన దాసులం అన్నారు. క్రీస్తు దాసులం మేము అన్నారు, అంతే తప్ప మేమంటే ఏమనుకుంటున్నావు అని చెప్పి గొప్పగా ఏనాడు చెప్పుకోలేదండి. ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరూ. దేవునికి భిన్నంగా, సత్యానికి భిన్నంగా ఏ ఒక్కరు పోయినా ఎన్నో సమస్యలు మీరు ఎదుర్కోవాల్సింది వస్తుంది. దేవుని చేత చివాట్లు పెట్టబడతారు, దేవుని చేత అసహింపబడతారు. సమాజంలో మీరు అజ్ఞానులుగా మిగిలిపోతారని దేవుని గ్రంథం సెలవిస్తుంది. అపోల్లయుడు, పౌలయుడు పరిచారకులే కదా, మనం పరిచారం చేసేవాళ్ళమండి, దాసులం అండి మనము అని చెప్పుచున్నాడు. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. ఆలోచన చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనము, నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. పౌలు అంటున్నాడు, నేను నాటి తిని, వాక్యాన్ని చెప్పి వాళ్ళ హృదయంలో దేవుని వాక్యాన్ని నాటాను, వాళ్ళని నాటాను. అపోల్లో నీళ్లు పోసాడు, దేవుని వాక్యం చెప్పి వాళ్ళని పెంచాడు. నేను నాటితే ఆయన నీళ్లు పోసి, అపోల్లో నీళ్లు పోసి పెంచాడు. నాటిన వానిలో ఏముంటుంది, నీళ్లు పోసి పెంచిన వానిలో ఏముంటుంది? అభివృద్ధి. నీళ్లు పోసే వానిలో ఏముంటుంది? పెంచేది దేవుని పని. నాటిన వానిలో ఏం లేదు, నీళ్లు పోసే వానిలో ఏం లేదు. ఎవరిలో ఉంటుంది? కాబట్టి నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసిన, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. ఆ మొక్కను వృద్ధి కలిగించేవాడు దేవుడే. మొక్కను పుట్టించే వాళ్ళం కాదు, మనిషిని పుట్టించే వాళ్ళం కాదు, నీళ్లను పుట్టించే వాళ్ళం కాదు, జస్ట్ నాటే వాళ్ళము, నీళ్లు పోసే వాళ్ళమే మనం. దాంతో సమానం అంటున్నాడు. కనుక ఏ ఒక్కరు కూడా నేను ఇంతమందిని రక్షించాను, నేను ఇంతమందిని బ్రతికిస్తున్నాను, నాకంటే గొప్పవాడు ఎవరు లేడు, ప్రపంచంలో నన్ను మించిన వాడు ఎవరు లేడు, నేను మహాజ్ఞాన్ని అని ఎవడైనా గర్విస్తే ఆ గర్వము శరీర సంబంధమైనదని తెలుసుకోవాలి. నీ వలన కాదు మనుషులు రక్షింపబడేది, దేవుని వలనే మనుషులు రక్షింపబడుతున్నారు, దేవుని వలనే సంఘంలో చేర్చబడుతున్నారు. ఆయన మాట విని ఆ మాటకు విధేయత చూపిన వారికే దేవుడు సంఘంలో ప్రవేశాన్ని ఇస్తున్నాడు తప్ప అది నీ గొప్పతనం కాదు, నువ్వు ఒక సాధనం మాత్రమే అంతే. వారిలో కార్యం జరిగించింది ఆయన వాక్యము, వారిలో వృద్ధి కలిగించి విశ్వాసంలో బలపరిచి ఉన్నతమైన స్థితికి తీసుకొని పోయేటటువంటి ఆ అభివృద్ధిని కలుగజేసిన వాడు దేవుడే అంటున్నాడు. వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. బాగా వినండి మాట, దేవుని సేవకులారా. గర్వపడుతూ మినిస్ట్రీలు స్థాపించి నన్ను మించిన వాడు ఎవరు లేడని చెప్పి నీ ప్రత్యేకత కోసం, నీ ఐడెంటిటీ, నీ రికగ్నిషన్ కోసం ప్రయాసపడుతున్నటువంటి ప్రతి సేవకుడు వినవలసినటువంటి సత్యం ఇది. నాటు వానిలోనైనాను నీళ్లు పోయేవానిలోనైనా ఏమి లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతము పుచ్చుకొనును. మీరు చేసే కష్టం కొలది జీతం పుచ్చుకుంటారు, అంతేగాని అంతా నాదే, నేనే వీటికన్నిటికి మీకందరికీ మూలం, నేను లేకపోతే మీరు చచ్చిపోయేవాళ్ళు అని అనకూడదు. మనం దేవుని దయ వలన, ఆయన కృపచేతనే మనం రక్షింపబడి ఆయన వాక్యము నేర్చుకుని ఆయన దయ వలనే సువార్త ప్రకటిస్తున్నాము. అది దేవుని వరమే తప్ప మన గొప్పతనం కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, క్రీస్తునందలి విశ్వాసం ద్వారా మాత్రమే మీరు రక్షింపబడుతున్నారు, మీరు చేసిన క్రియల మూలముగా కాదంటున్నాడు దేవుడు. అలాంటప్పుడు నీ గొప్పతనం నా గొప్పతనం ఏముంది ఇక్కడ? అంతా దేవుని గొప్పతనమే, అంతా క్రీస్తు గొప్పతనమని దేవుని వాక్యం సెలవిస్తుంది.
కాబట్టి వృద్ధి కలిగజేయు దేవునిలోనే గాని 7వ నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. యు ఆర్ నథింగ్ అన్నాడు. దట్ ఈజ్ అవర్ స్టేటస్. సర్వెంట్ ఆఫ్ గాడ్స్ ప్రతి ఒక్కరు వినాల్సినటువంటి సత్యం ఇది. కొందరు ఏమనుకుంటున్నారు తెలుసా? ఈ లోకంలో నేను మహాజ్ఞానాన్ని సంపాదించి నేను ఎంతో మందిని దేవుని యొద్దకు నడిపించాను, ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేశాను, ఎన్నో స్వస్థతలని, ఎన్నో జ్ఞాన సంగతులు నేను బోధించాను, ఎవరికి తెలియని సంగతులు మేము చెప్పామని చెప్పి డంబాలు చెప్పుకున్న వాళ్ళను మనం చూస్తుంటున్నాం. అలాంటి వారిని గురించి దేవుడు ఏం రాయించాడు? ఇదే అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ నుంచి కొన్ని మాటలు చదువుకొని ముగించుకున్నాం. చివరికి వస్తున్నాను. ఎవడునో తన్ను తాను మోసపరుచుకోకూడదు, ఎందుకంటే నేను గొప్పవాడినని ఇంతకుముందు చదివించాం కదా. కొందరు ఏం చేస్తున్నారంటే మేము గొప్పవాళ్ళమని, జ్ఞానులమని అతిశయిస్తున్నారు. అలాంటి వాళ్ళు మోసపోతున్నారు, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఎవడును తన్ను తాను మోసపరుచుకోకూడదు, తన్ను తాను మోసం చేసుకుంటున్నాడు ఈరోజు. ఎవడైతే నేను గొప్పవాడిని దేవుని కంటే తనను తాను హెచ్చించుకుంటున్నాడో వాడు తన్ను తాను మోసం చేసుకుంటున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావాలని అన్నాడు దేవుడు. ఇది దేవుని మాట. ఎవడైనా నేను జ్ఞానిని అని అనుకునేడలా ఈ లోకంలో మనుషుల మధ్య, వాడు జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావాలనని దేవుడు శాసిస్తున్నాడు. ఆయన మాట నెరవేరి తీరుతుంది. ఎవడైనా హూ ఎవర్ యు మే బి, యు విల్ బికమ్ ఏ ఫూలిష్ మ్యాన్. అర్థమవుతుందా? జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావాలను వెర్రివాడవుతాడు, ఫూలిష్ ఫెలో అవుతాడు వాడు అని దేవుడు చెప్తున్నాడు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. నీ జ్ఞానం ఎంత, నీ బ్రతికెంత రా అంటున్నాడు దేవుడు. ఏదో 2 మాటలు నేను చెప్పి నా గ్రంథాన్ని చదువుకొని ఇతరుల కంటే కొంచెం మెరుగుగా నేర్చుకుని ఉంటావేమో కానీ నా దృష్టికి నువ్వు ఎలాంటి నువ్వు తెలుసా? చాలా చిన్నోనివి నువ్వు. అప్పుడే నువ్వు అంత ఆశ్చర్యపడితే ఎట్లా? ప్రభు ఎలా బ్రతికాడు? మనకు అందరికీ రక్షకుడు ఎలా బ్రతికాడు? ఎప్పుడైనా తన దాన్ని హెచ్చించుకున్నాడా? గర్వించాడా? మనుషుల మధ్య ఎంత తగ్గించుకున్నాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అన్నాడే తప్ప ఎక్కడ గర్వాన్ని ప్రదర్శించలేదే మన ప్రభు. ఆయనలో ఉన్న సాత్వికం, ఆయనలో ఉన్న దీన మనస్సు ఈరోజు క్రైస్తవ సేవకులలో కనపడుతుందా అని ఆలోచన చేస్తే ఎవరిలో కనపడడం లేదండి. కొంచెం కలిగిందంటే రెచ్చిపోతున్నారండి. ఇక నన్ను మించిన వాడు లేడని చెప్పి అడుగడుగున ఎవరిని పడితే వాళ్ళను లెక్క లేకుండా మాట్లాడి పాపం కష్టపడి దేవుని సేవ చేస్తూ దేవునికి ఆనుకుని బ్రతికే వారిను అవమానం పాలు చేస్తూ, చిన్న చూపు చూస్తూ, ప్రజల మధ్య వాళ్ళని నిందల పాలు, అవమానం పాలు చేస్తున్నటువంటి సేవకులను మనం చూస్తున్నాం. ఈరోజు యూట్యూబ్లో చూస్తే ఎంతోమందిని దేవుని వాక్యం చెప్పి దేవుని వైపు మళ్లించినటువంటి దేవుని సేవకులు తమను తాము తగ్గించుకొని మా వలన ఏం కాలేదండి, దేవుని వల్లనే ఇవన్నీ చేస్తున్నామని దేవుణ్ణి మహింపరుచుకుంటూ దేవుని యందే అతిశయపడుతూ మేము కేవలం నిష్ప్రయోజకులమైన దాసులమే, కేవలం ఆయనను బట్టియే ఇదిగో ఇన్ని గొప్ప కార్యాలు చేయగలుగుతున్నాం, మాకు కాదండి, మాకు కాదు మహిమ, మన ప్రభువుకే మహిమ కలుగును గాక, మన తండ్రికే మహిమ కలుగును గాక అని చెప్పి ఎంతో మందిని దేవుని వైపు వాక్యం చెప్పి మళ్లించినటువంటి వారిని సైతం లెక్క లేకుండా పబ్లిక్ మీటింగ్స్లో, యూట్యూబ్లో సజ్జనులను ద్వేషించేటటువంటి గర్విష్ఠులైనటువంటి సేవకులను మనం చూస్తున్నాం. వీళ్ళు దేవుని సేవకులు కాదండి, వీరు సాతాను సేవకులు. వాక్యం చెబుతారు కానీ వాక్యంలో ఉన్నటువంటి లోతైన భావాలు, సత్యం వారికి తెలియదు. పెద్దలను గౌరవించాలి. కష్టపడి దేవుని సేవ చేస్తూ తమ ప్రాణాలను పోగొట్టుకున్న ఎంతోమంది, నిజాయితీగా దేవుని సేవ చేసినటువంటి ఎంతోమంది గొప్పవాళ్ళు, మహాత్ములు ఉన్నారు ఈ ప్రపంచంలో, చరిత్రలో. అలాంటి వారిని మనం గౌరవించాలి, వారిని ప్రేమించాలి. అవసరమైతే వారి గురించి 2 మాటలు చెప్పి వారి కష్టాన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని వారు ఏ విధంగా దేవునికి ప్రభువుకు విధేయత కలిగించి బతికారో,
ఆ విధంగా విధేయత చూపడం వల్ల ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు మనుషుల మధ్య జరిగించారో దేవుని దయ వలన వాటినన్నిటిని మనము మాదిరిగా పెట్టుకొని రెండు మాటలు మంచి మాటలు చెప్పుకుంటూ వాళ్ళని గౌరవించాలే తప్ప వారిని అవమానం చేసి వారిని హింసించేటటువంటి అధికారం మనకు లేదు. కొందరు దేవుని సేవకులు అదే పని కట్టుకొని పెద్దలను, ఆత్మీయ తండ్రులను, దేవుని వాక్యాన్ని చెప్పి దేవునిలో పెంచుతున్నటువంటి మంచి అనుభవజ్ఞులైనటువంటి సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగినటువంటి సేవకులను కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా హేయంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి నేచర్ మంచిది కాదు. ఇది దేవునికి విరుద్ధమైనటువంటిది, శరీర సంబంధమైన మనసుని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక గర్వించేటటువంటి సేవకుల విషయంలో దేవుడే చెప్తున్నాడు, వాడు జ్ఞాని అయినట్టు వెర్రివాడు కావాలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. ఇలాగ గర్వపడి ఇతరులను చిన్న చూపు చూసి నిజాయితీగా దేవుని సేవ చేసే వారిని అవమానం పాలు చేసిన వాడు అవమానం పాలైపోతాడు, వెర్రివాడుగా మిగిలిపోతాడని దేవుని గ్రంథం సెలవిస్తుంది. 20వ వచనం చూడండి, జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును. జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను. జ్ఞానులను వారు కుయుక్తిలో పట్టుకుంటారంట, కుయుక్తితో ప్రవర్తిస్తారంట. వీళ్ళు మనుషుల మధ్య కొంచెం జ్ఞానం కలిగిన వాళ్ళు, మనుషులందరికంటే కొంచెం బెటర్గా కనపడిన వాళ్ళు ఏం చేస్తారంట, కుయుక్తి ఉంటుందంట వాళ్ళు. అంటే ధనాపేక్ష ముసుగులో ప్రజల మధ్య దేవుని జ్ఞానం చెప్పుకుంటూ ధనాన్ని సంపాదించుకుంటూ లగ్జరీగా బ్రతకడానికి సుఖభోగాలకు అలవాటు పడేవాళ్ళు వీళ్ళు. మేము జ్ఞానులమని, మేము అంత గొప్ప వాళ్ళం, ఇంత గొప్ప వాళ్ళమని చెప్పుకుంటూ ప్రజల మధ్య డంబాలు పలుకుకుంటూ ప్రజల సొమ్మును దోచుకుంటూ సుఖభోగాల కోసం శరీర సంబంధమైనటువంటి మనసు కలిగిన వారుగా, కామాతురత కలిగిన వారుగా తమ దేహములను మేపుకుంటూ ఆత్మ లేనటువంటి వారుగా, పరిశుద్ధాత్మ లేనటువంటి వారుగా కనబడుతున్నారని చెప్పి యూదా పత్రికలో మనం చూడగలం. జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఎప్పటికైనా మీ యొక్క కుయుక్తి, మీ యోచనలు వ్యర్థం చేస్తాను రా అంటున్నాడు దేవుడు. ప్రభు అంటున్నాడు, మీ జ్ఞానము, మీ కుయుక్తి, మీ యొక్క యోచనలన్నీ సమాధి చేస్తాను నేను. ఇంకా ప్రజల మధ్య మిమ్మల్ని వెర్రివారిగా నిలబెట్టి చూపిస్తాను. మీ గర్వము వలన మీరు నాశనము చేయబడతారు అంటున్నాడు దేవుడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి యావడును అంటున్నాడు, యావడును మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి. చాలామంది ఈరోజు మా సంఘ కాపరి ఫలానాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారండి. మా సేవకుడు ఫలానా చాలా గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు, మా ఆత్మీయ తండ్రి అందరికంటే గొప్పవాడు అని డబ్బాలు కొట్టుకుంటున్నారండి. అది శరీర సంబంధమైన మనసు అంటున్నాడు దేవుడు. ఎవడును మనుషుల ఎందుకు అతిశయించకూడదు అంటున్నాడు. మనుషుల ఎందుకు అతిశయించాల్సింది? నేను నమ్ముకున్న నా ప్రభు చాలా గొప్పవాడని రొమ్ముల మీద చేసుకొని చెప్పాలి మనం. మనుషులు గొప్పవాళ్ళు, మనుషులు ఎందుకు అతిశయించొద్దు. మనుషులు ఏపాటి వాళ్ళు? ఇంతవరకు చెప్పాడు కదా, పౌలేవుడు అపోల్లేవుడు అంటున్నాడు. అంతకంటే గొప్ప వాళ్ళు ఇప్పుడు నా సేవకులు నోబడి, ఎవరు లేరండి అసలు. ఆ స్థాయికి సరిపోయే వాళ్ళు కూడా లేరు ఇప్పుడు. మరి వాళ్ళనే ఆ విధంగా సంబోధిస్తున్నాడంటే ఇక నువ్వు నేను ఇప్పుడున్న సేవకుల పరిస్థితి ఏంటి? వద్దు. అతిశయించడము, ఏదైనా అతిశయించాలంటే ప్రభువునందే మనం అతిశయించాలని దేవుని గ్రంథం సెలవిస్తుంది. మనుషులు ఏంది అతిశయించకూడదు. పలానైనా గొప్పోడు, పలానైనా గొప్పోడు, మా ఆత్మీయ తండ్రి గొప్పోడు, మా ఆత్మీయ తండ్రి గొప్పోడు అని ఈ డబ్బాలు కొట్టుకుంటూ తిరిగితే మీ ఆత్మీయ తండ్రి వెర్రివాడుగా దేవుడు నిరూపించే రోజు ఒకటి ఉంది. అది బయటపడుతుంది. ఆ రోజు వివాదాలు, గొడవలు, అల్లర్లు, పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతుంటే అప్పుడు తెలుస్తుంది మీ ఆత్మీయ తండ్రి ఎంత గొప్పడో. అందుకోసం మనుషులు ఏందో అతిశయించొద్దు, ప్రభునందు అతిశయిద్దాం. నా దేవుడు, నా ప్రభు, నా తండ్రి గొప్పవాడని చెప్పుకుందాం. అంతేగాని మనుషుల విషయంలో మీరు అతిశయపడకూడదు. అలాంటి మనస్సు దేవునికి విరోధమైనదని మీరు తెలుసుకోవాలా. సమస్తమును మీవి, పౌలైనను, అపోల్లైనను, కేఫాయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవేనేను, రాబోవునమైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. చూడండి ఆర్డర్ ఎట్లా ఉందో.
కింద నుంచి వెళ్ళిపోతుంది. మనమందరము క్రీస్తు వారము, క్రీస్తు దేవుని వాడు. చూసావా, దేవుని వాక్యం ఎంత అద్భుతంగా ఉంది. కనుక ఎవరము కూడా మనల్ని మనం గొప్ప చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అది దేవునికి విరోధమైన శరీర సంబంధమైన మనస్సు. అది దుష్టునికి కలిగిన మనస్సు. వాడు తన్ను తాను హెచ్చించుకోవాలని, దేవునితో సమానంగా చేసుకోవాలని, పరలోకంలో తప్పుడు ఆలోచన చేసే కదా ఈ భూమి మీదకి త్రోసివేయబడ్డాడు. వానికున్న మనస్సే నీకుంటే నువ్వు సాతాను సంబంధిగానే మారిపోతావు తప్ప దేవుని సంబంధిగా ఉండలేవు. ఎవరైతే ప్రభువును, ఆ ప్రభువుకు మూలమైన దేవుని తండ్రిని గణపరుస్తారో వాళ్ళు మాత్రమే దేవుని దృష్టిలో గొప్పవాళ్ళుగా, జ్ఞానులుగా పిలువబడతారు. తరతరాలుగా శాశ్వతంగా ఈ సమాజంలో నిలబడిపోతారు. అలాంటి వాళ్ళనే మనం ఈరోజు దేవుని గ్రంథంలో ప్రవక్తలు, అపోస్తలులు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, వాళ్ళ పేర్లు శాశ్వతంగా దేవుని గ్రంథంలో రిక్తమైనట్టుగా మనం చూస్తున్నాం, మనం చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. ఎప్పుడే కానీ వారి గొప్పతనం కోసం, వాళ్ళ ఘనత కోసం ప్రయాసపడిన వాళ్ళు కానే కాదు. క్రీస్తు మహిమ కోసం, దేవుని మహిమ, తండ్రి అయిన దేవుని మహిమ కోసం అనుక్షణము ప్రయాసపడి వారి మహిమను అనుక్షణం వెదికేవారుగా వాళ్ళు కనపడుతున్నారు. వారు బ్రతికారు. తమ ప్రాణం పోయే వరకు ఆ ప్రభు కోసం, తండ్రి కోసం తమ జీవితాన్ని అర్పణ చేసుకున్నారు. అలాగ మనం అందరం బ్రతికి దేవుని మనస్సును సంతోషపెట్టి ఈ మినిస్ట్రీస్ అని, ఈ సంఘాలని రకరకాల పేర్లు పెట్టుకొని మనుషుల పేర్ల మీద మనం పిలువబడకూడదు. వద్దు, వీటన్నిటిని పక్కకు పెట్టేయండి. వీటన్నిటిని పక్కకు పెట్టి మీ మనసులో నుంచి తీసేయండి. ఇదంతా దేవునికి విరుద్ధమైనటువంటి సిస్టమ్. ఈ సిస్టమ్ ఎప్పటికీ దేవుని దగ్గర చేయదు. మిమ్మల్ని విభజించి దేవునికి దూరం చేసి నరకానికి తీసుకొని పోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవునికి భయపడి ఆయన వాక్యానికి విధేయత చూపి ఐక్యత కలిగి అపోస్తలుల వలె మనం తగ్గించుకొని క్రీస్తు యేసు మహిమ కోసం ప్రయాసపడదాం. ఆయనకు దాసులుగా బ్రతుకుదాం. మేము ఏమీ అయి ఉన్నానో అది కేవలం నీ కృపచేతనే అయి ఉన్నామన్న సంగతిని ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఒప్పుకుందాం. దేవుని ఎదుట ఒప్పుకొని ఆయన యొక్క ఆశీస్సులు పొందాం. ఆ విధంగా మీరందరూ బ్రతకాలని ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన మహోన్నతమైన నీ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాకు నేర్పించిన ఈ అద్భుతమైన జ్ఞానాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఇదిగో ఈరోజు క్రైస్తవ ప్రపంచం అంతా కుక్కలు జించిన విస్తారాకుల ఎవడికి వాడు యమునా తీరే అన్నట్టుగా ఎవరి పేరు మీద వారు మినిస్ట్రీలని, సంఘాలని స్థాపించి పర్వతముల పేర్లు, కొండల పేర్లు, కోనేర్ల పేర్లు, మనుషుల పేర్లు పెట్టుకొని నాయన నాశనానికి పరిగెడుతున్నారు తండ్రి. అలాంటి పరిస్థితి నుంచి ఈ క్రైస్తవ ప్రపంచాన్ని విడిపించి నిజమైన సత్యాన్ని వాళ్ళ హృదయంలో స్థాపించుకొని ఇకనైనా వారి మనస్సు మార్చుకొని మనుషులు ఎందు అతిశయించడం మానుకొని క్రీస్తునందు మీ యందు అతిశయించే భాగ్యం మాకు అందరికీ ఎల్లప్పుడూ దయచేయమని, మీరే అన్నిటికంటే గొప్పవాడు తండ్రి. మీ కుమారుడే మాకందరికంటే గొప్పవాడు. మీరు చేసినటువంటి మేలు, మీరు చేసిన త్యాగం, మీ ప్రేమ, మీ గుణాతిశయాలను మేము ప్రచురం చేసుకుంటూ మీ మహిమ కోసమే ప్రయాసపడాలే తప్ప మా గొప్పతనం కోసం, మా మహిమ కోసం ఏమాత్రం కాదని మేము గ్రహించాం. ఆ విధంగా బ్రతకగలుగుటకు మీ కృపను మా పైన చూపించి మాకు మంచి తెలియని వివేచన అనుగ్రహించమని మమ్మల్ని మేము తగ్గించుకొని నాయన మీ యొక్క మాటను నెరవేర్చి మీ యొక్క ఆశీర్వాదం పొంది నాయన మీరున్న లోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యం నీ పిల్లలమైన మాకు అనుగ్రహించమని, ప్రతి ఒక్కరి ఈ మాటలకు విధేయులై తమ జీవితాలను, తమ మనస్సులను మార్చుకొని మిమ్మల్ని మహిమపరిచే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని, అన్నిట్లో ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన జీవము కలిగిన నామం పేరట ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి.
ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.